ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియో మీద క్లిక్ చేసి బ్లాంక్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్యాన్వాస్లోకి వెళ్ళి రేషియో 9:16 చేంజ్ చేసుకోండి వేరేది ఉంటే. అలాగే డ్యూరేషన్ వచ్చి 5 seconds పెడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. హ్యాపీ అని చెప్పి టైప్ చేశాను. ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. సైజు 10కి అడ్జస్ట్ చేశాను. వీడియో ఎండ్ వరకు దాన్ని డ్రాగ్ చేసుకోండి. అదే టెక్స్ట్కి యానిమేషన్ యాడ్ చేశాను. అవుట్ సైడ్ యానిమేషన్ స్టాప్ చేసి ఇన్సైడ్ యానిమేషన్ మాత్రమే పెట్టి దాన్ని పైకి అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ డూడుల్ మీద క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో రెడ్ కలర్ చేంజ్ చేసి ఇలా జస్ట్ లైన్స్ లాగా యాడ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. దాన్ని కూడా వీడియో ఎండ్ దాకా డ్రాగ్ చేయండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి బర్త్డే అని చెప్పి టైప్ చేస్తున్నాను. దీనికి ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సైజ్ కూడా పెద్దది చేసుకుంటున్నాను. 25 పెట్టాను. మనం ఆ రెడ్ ఉంది కదా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి సైజు. దీనికి కూడా యానిమేషన్ యాడ్ చేశాను. అవుట్ సైడ్ యానిమేషన్ క్లోజ్ చేసి ఓన్లీ ఇన్సైడ్ యానిమేషన్ పెట్టాను. ఆ రెడ్ దానిపైన దీన్ని తీసుకెళ్ళి డ్రాగ్ చేసి పెడుతున్నాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసి మై లవ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. యానిమేషన్ అవుట్ యానిమేషన్ స్టాప్ చేసి ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే పెట్టాను. ఆ టెక్స్ట్కి సైజు 30 వరకు పెంచాను. వీడియో ఎండ్ దాకా డ్రాగ్ చేసుకోండి. ఇది కూడా మై లవ్ అనే టెక్స్ట్ని కిందకి డ్రాగ్ చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ హార్ట్ సింబల్ మాత్రం యాడ్ చేయండి. రెడ్ కలర్ చేంజ్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా అక్కడికి వచ్చేసి టెక్స్ట్ సైజు తగ్గిస్తున్నాను. అలాగే బోల్డ్గా పెట్టాలి. తర్వాత దీనికి కూడా యానిమేషన్ జస్ట్ బ్లింకింగ్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. యానిమేషన్లోకి వచ్చి ఇక్కడ మై లవ్ అనే టెక్స్ట్ వచ్చిన తర్వాత నుంచి హార్ట్ సింబల్ కనిపించాలి. సో వీడియో స్టార్టింగ్ నుంచి కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మై లవ్ వచ్చిన తర్వాత ఇది కనిపిస్తుంది అనమాట. జస్ట్ ఆ ఈ దగ్గరికి తీసుకెళ్ళి అడ్జస్ట్ చేసి ఆ ప్లేస్లో పెడుతున్నాను. వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేశాను. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. దీనికి ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. అలాగే కలర్ కూడా బ్లాక్ పెడతాము. పైన హ్యాపీ ఏది ఉందో కింద విష్ యూ ఆల్ ద బెస్ట్ అనేది కూడా సేమ్. సైజ్ వచ్చి 5కి డిక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీనికి కూడా యానిమేషన్ ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే పెట్టి అవుట్ యానిమేషన్ అనేది స్టాప్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ని కూడా వీడియో ఎండ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డ్రాగ్ చేసి మైలో ఉంది కదా దానికంటే కింద ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ పిక్ మీద క్లిక్ చేసి అందులో ఇమేజ్ యాడ్ చేయాలి. మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి అందులో హార్ట్ షేప్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని బార్డర్ 10 వరకు పెట్టాను. బ్లాక్ కలర్ చేంజ్ చేశాను. దాన్ని కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. దీనికి కూడా యానిమేషన్ కూడా హార్ట్ షేప్ వచ్చేదే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టిక్కర్ మీద క్లిక్ చేసి అక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి ఏది కావాలంటే అది యాడ్ చేయండి. నేనైతే 2 స్టిక్కర్స్ యాడ్ చేస్తున్నాను. ఒకటి పైన కార్నర్లో కింద కార్నర్లో అంటే పిక్చర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కనిపిస్తుంది స్టిక్కర్స్ యాడ్ చేస్తే ఇలాగా. నెక్స్ట్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సాంగ్ అయినా యాడ్ చేయండి మీ ఇష్టం అది. వీడియో కంప్లీట్ అయింది. పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి సేవ్ నొక్కితే గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రివ్యూ ఒకసారి చూడండి.